మోడీ చంద్రబాబుని అవినీతిపరుడు అన్నాడు, ఇప్పుడేమో జగన్ అవినీతిపరుడు అంటాడు. ఆయన చంద్రబాబుని అవినీతిపరుడు అన్నప్పుడు నమ్మిన మీరు జగన్ని నమ్మిన కాదు నీ ఇష్టమేంటి నీ అసలు నువ్వు ఎంత కాంట్రాడిక్టరీ మాట్లాడుతున్నావు అంటే జర్నలిస్ట్ నీ పేరేంటి? నాతో ఎందుకు గెలుపుతున్నావు చారి? అందులో మోడీతో పాటు చంద్రబాబుతో జగన్ కూడా గెలుపుతున్నావే. జగన్ అంటుంది అనేది కదా, జగన్ వాళ్ళలో కలపద్దు. మోడీ కలిపాడు, నేను కలపట్లే. మోడీని మోడీ అన్నాడు, నేను కలపట్లే. మీరు మోడీ కూడా అనొచ్చుంటారా జగన్ ని? మోడీకి ఏపీలో మద్దతు ఇచ్చాడు కదా చాలా సార్లు, అవసరమైనప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మోడీకి, బీజేపీకి. అదే కదా సార్ నేను చెబుతుంది. నా మాటలు మీరు కూడా సరిగ్గా వింటే మీరు మంచి క్వశ్చన్లు ఇస్తారు. అదే అతను రాజ్యసభలో ఏమన్నా బిల్లు తీర్మానం చేయాలంటే ఈడ ఫోన్ చేస్తారు. ఈయన మోడీ గారి మీద రెస్పెక్ట్ మీద ఈయన రాజ్యసభలో సభ్యుల్ని సంతకాలు పెట్టిస్తాడు. ఇంకొకసారి ఇష్టం లేకపోయినా బికాజ్ ఆఫ్ మోడీ సంతకం పెట్టాడు. ఇది వ్యవసాయం కొత్త బిల్లులు ఇచ్చేశాడు, వ్యవసాయం చట్టం చేశాడు. మొత్తం రైతులంతా పడి గోడగోలు చేస్తుంటే అప్పుడు కూడా రాజ్యసభలో ఈయనకి ఇష్టం లేకపోయినా మోడీ గారు రెస్పెక్ట్ అని మద్దతు ప్రకటించారు. మద్దతు ఇవ్వడము, పొత్తు పెట్టుకోవడం రెండింటికి ఏమో తేడా ఉందా? రెండు ఒకటి కాదా? అక్కర్లేదు. ఇప్పుడు మోడీ గారు ఒక పద్ధతి, ఈయన ఒక పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా? మోడీ గారి ముందే మోడీ గారు ఐ రెస్పెక్ట్ యూ, నాకు నా రాష్ట్రమే కావాలి, నా రాష్ట్ర 5 కోట్ల ప్రజలే కావాలి, 5 కోట్ల ప్రజలందరినీ 2 పూట్ల అన్నం తింటూ, ఇల్లుండి, కూడుండి, గుడ్డుండి, ఉద్యోగం ఉండి, ఆనందం ఉండి, సంతోషం ఉన్న ఆంధ్రప్రదేశ్నే నేను కోరుకుంటున్నాను. ఇక్కడే నేను ఈ ప్రజలకు సేవ చేసుకుంటున్నాను. కేంద్రంతో నాకు సంబంధం లేదు సార్, కేంద్ర పాలిటిక్స్తో నాకు సంబంధం లేదు సార్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ సార్ అని నమస్కారం పెట్టి చెబితే ఇంత గుడ్ పర్సన్ మీద మళ్ళీ తను రెండు ఎంపీల కోసం ఈయన ఒక అవినీతి పరుడు తన నోటితో చెప్పి రా ఆజా 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 అని వాటేసుకొని చంద్రబాబుని మాకు ఓటేయండి. ఎందుకేయాలా ఆయనకి? నువ్వు అవినీతి పరుడు చెప్పి మళ్ళా 5 కోట్ల ప్రజల మీద అవినీతి పరుడిని మీ మీద రుద్దుతున్నాను, చావండి, నాకు ఆ 2 ఎంపీలు చాలు. మోడీ మీద అభిమానం పోయిందా సార్ ఇప్పుడు మీకు? నీకు పోదా? మీకు పోయిందా అనేది మీరే అభిమాని కదా, పోయింది పోయిందంటారు. కొంచెం నాలెడ్జ్ ఉన్నోడు ఎవరికైనా పోయింది. ఒక సమాజాన్ని ప్రేమించేవాడికి, ప్రజల్ని ప్రేమించేవాడికి, ఒక ఓటర్కి నిజంగా పోయింది. ఏం కర్మ వచ్చింది? నువ్వు అవినీతి పరుడు అన్నావు, మళ్ళా నై అంటావా? ఇందాకేమో నై ఇప్పుడు హై హయ్యా సార్.